వీళ్ళు ఏడో గ్యారెంటీ విషయానికి వద్దాం. తాము ప్రశ్నిస్తున్నాము, కానీ మాపై కేసులు పెడుతున్నారు, అరెస్ట్ అని చెప్తున్నారని బీఆర్ఎస్ వాళ్ళు పదే పదే అంటున్నారు. అంటే దీంట్లో ఇది 6 గ్యారంటీలను విషయం తెరపైకి రాకుండా ఉండేందుకా? లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు 1, 2 జరిగితే దాన్ని ఎక్కువ చేస్తున్నారని ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇప్పుడు 6 గ్యారంటీల అమలు అనేది చాలా ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నది. ఖజానా ఎట్లా ఉందో మనకు తెలుసు. అన్ని చోట్ల ఖజానా, ఇది పాపులిస్ట్ స్కీమ్స్లో ఉన్న చోట అన్ని చోట్ల ఖజానాలు ఇట్లాగే ఉన్నాయి. అక్కడ చంద్రబాబు నాయుడు కూడా అదే ఇబ్బంది పడుతున్నాడు. ఆయన జగన్వన్నీ కొనసాగించాలి, ఆయన కొత్తగా చెప్పింది చేయాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి డబ్బులు లేవు. ఇంకోసారి వ్యక్తిగతంగా ప్రభుత్వం తీసుకునే అనాలోచితమైన నిర్ణయాలు కూడా ఉంటాయి. ఇప్పుడు రైతు రుణమాఫీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. సర్వ వనరులు దాన్ని చేసి అతి కష్టం మీద 18,000 దాకా మాఫీ చేసినాడు, 18,000 కోట్ల దాకా. కానీ నిజానికి అది ఫేజుల వారీగా చేయవచ్చు. ఇంతకుముందు కేసీఆర్ చేసినట్టుగా దశల వారీగా 2-3 సంవత్సరాలు విస్తరించుకొని ముందు రైతు బంధు ఇవ్వటం మొదలుపెట్టి చేయొచ్చు. రైతు బంధుని రివ్యూ పేరుతోని పెండింగ్లో పెట్టినారు కదా. ఇప్పుడు దానికి సీలింగ్ పెట్టాలా, లేకపోతే ఏం చేయాలి, దాన్ని ఎట్లా తగ్గించుకోవాలని ఆలోచిస్తున్నారు. సరే, ఆ చర్చ జరిగింది. రైతు బంధు అందరికి ఇవ్వాలా లేదా అనే చర్చ ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా జరిగింది. అంటే రివ్యూ పేరుతోని టైం బై చేయటం లాంటివి జరుగుతుంది. కాబట్టి ఇవన్నిటినీ, ఈ వైఫల్యాలు కనపడకుండా ఉండటం కోసం అనేక అంశాలు వేదిక మీదకి వస్తున్నాయి. దాంట్లో ఏంటంటే పాత ప్రభుత్వం మీద కేసులు. ఇప్పటికీ కూడా ప్రజల్లో, తెలంగాణ ప్రజల్లో బీఆర్ఎస్ పరిపాలన గురించిన వ్యతిరేక భావం ఇంకా కొనసాగుతుంది. కాబట్టి ఓకే, ఇప్పటికి కూడా ప్రజల పెద్ద కోపం రావట్లేదు. కానీ నువ్వు ఇంకొక ఏడాది పాటు ఇదే నువ్వు కేసీఆర్ని అరెస్ట్ చేస్తా, కేటీఆర్ని అరెస్ట్ చేస్తా, హరీష్ రావుని అరెస్ట్ చేస్తా అనే పద్ధతిలోనే నీ పరిపాలన సాగితే అయిపోయింది కదా, దాన్ని ఓడించినాం కదా, వాళ్ళకి శిక్ష వేసాం కదా, నువ్వు ఏం చేస్తావు, నువ్వు చెయ్యి అని అడిగే పరిస్థితి వస్తుంది కదా. ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తా అంటాడు. నాకు అనిపిస్తుంది, నా వ్యక్తిగత అభిప్రాయం, అరెస్ట్ చేయడని. అరెస్ట్ చేయడు, ఏమి చేస్తే ఇంక అయిపోతుంది కదా. నెక్స్ట్ ఏంటి? చేస్తా అంటుంటేనే అదొక వేడి నడుస్తూ ఉంటుంది. చేసిన తర్వాత ఏమవుతుంది? ఏం కాదు. జగన్కి చంద్రబాబుని అరెస్ట్ చేయాలని ఉండింది, చివరికి అరెస్ట్ చేశాడు. తర్వాత ఏం చేయాలో తెలియదు. అయిపోయింది కదా, నీ కోపం చల్లారింది. ప్రజల్లో కూడా ఏదైనా కోపం ఉంటే చల్లారింది. ఇది అంతా క్లీన్ అయిపోతుంది కదా. అప్పుడు నువ్వే దోషిగా నిలబడతావు ఫైనల్గా. కాబట్టి లేస్తే మనిషిని కాదనే పద్ధతిలో నేను అరెస్ట్ చేస్తానాల్సిందే తప్ప, అరెస్ట్ చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్లో కేసీఆర్ని అరెస్ట్ చేయడం ఉంటుంది. కేసీఆర్ని అరెస్ట్ చేయడం అంటే అది చాలా అన్పాపులర్ డెసిషన్ అవుతుంది. అన్పాపులర్ డెసిషన్ అవుతుంది. ప్రజలు అరెస్ట్ చేయాలని అనుకోవట్లేదు. వాళ్ళ చెడు చేశారు, కొంత మంచి కూడా చేశారు. ఏ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఏ మంచి చేయకుండా ప్రభుత్వం కొనసాగదు కదా. తప్పనిసరిగా ఆయన కేసీఆర్ ప్రభుత్వ పాలనలో తెలంగాణకు సంబంధించిన ఒక స్పృహ, ఈ తెలంగాణ ప్రభుత్వం అనే స్పృహ కలిగించే ప్రయత్నం చాలా చేశారు వాళ్ళు. ఈ కొత్త ప్రభుత్వంలో ఆ తెలంగాణ వాదానికి సంబంధించిన స్పర్శ కానీ స్పృహ కానీ తక్కువ. 2 విషయాలు సార్ మీరు చెప్పండి, మీరు చెప్పినాక అడుగుతా ప్రశ్న. తక్కువ అని ఎందుకు అనుకుంటున్నా అంటే, తెలంగాణ ప్రజల్ని రాంగ్ సైడ్లో రబ్ చేయడానికి, అంటే వాళ్ళను అనవసరమైన వాళ్ళని ఇరిటేట్ చేసే పనులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది. అవినీతి ఆరోపణలు, తప్పుడు పనులు, లేదంటే తప్పుడు నిర్ణయాలు చేస్తే కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ని, లేదంటే అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఆఫీసర్స్ని చేయొచ్చు. కానీ తెలంగాణ తల్లి, తెలంగాణ చిహ్నాలు, వీటి జోలికి రావడం ఎందుకు? అవసరం లేదు. ఒకసారి అయిపోయినవి ఒకసారి ఉండాలి. మాటికి మార్చకూడదు కదా. ఇప్పుడు మనకు 3 రంగుల జెండా మీద, తర్వాత జాతీయ గీతం మీద కూడా చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. కానీ ఒకసారి సెటిల్ అయిపోయిన తర్వాత ఏమంతే, మళ్ళీ మాటికి మారిస్తే బాగుండదు కదా. ఇటువంటి తెలంగాణ సెంటిమెంట్తో ముడిపడిన బతుకమ్మను కొంచెం తగ్గించడం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి తెలంగాణ ప్రజలకి ఇప్పటికీ ఆ తెలంగాణ వాదం, తెలంగాణ సెంటిమెంట్ లోపల ఉన్నది, బలంగానే ఉంది. అటువంటి వాటి జోలికి రాకుండా ఉండాలనేటువంటి స్పృహ లేదని, అటువంటి వాటిని మాత్రమే నిర్వహించి మిగతా విషయాలు చేయకున్నా పర్వాలేదు అని అట్లా ఆయన అనుకున్నాడు పాత ప్రభుత్వం.
ఈ తెలంగాణ సెంటిమెంట్ సంబంధించిన అంశాలను విస్మరించడం లేదో ఒక హర్ట్ అయ్యేటట్టుగా బిహేవ్ చేయటం అనేది ఈయన చేస్తారు. అంటే ఎందుకు జరుగుతున్నది ఇట్లా తెలిసా లేకపోతే కనుక డెలిబరేట్లే? వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే ఈయన తెలంగాణ ఉద్యమంతో ఈయన సంబంధం లేదు కాబట్టి, ఈయన ఎప్పుడు తెలంగాణ వాది కాదు కాబట్టి ఆ తెలంగాణకు సంబంధించిన ఆ సెంటిమెంట్ లేదు ఈయనకు కాబట్టి అట్లా చేస్తున్నాడు అంటారు. అట్లా కాదు, నేను అనుకోవడం ఏంటంటే ఇవన్నీ కూడా పాత ప్రభుత్వంతో ముడిపడి ఉన్న విషయాలు కదా. పాత ప్రభుత్వం యొక్క గుర్తులు సాధ్యమైనంత వరకు తగ్గించాలా. దానివల్ల ఆయనకి దానివల్ల తనకు వ్యక్తిగతంగా ఒక ప్రతీకార భావన లాంటిది ఉంటే అది సంతృప్తి చెందవచ్చు. లేదంటే రాజకీయంగా వాటి వల్ల బీఆర్ఎస్ ప్రయోజనం కలుగుతుందంటే దాన్ని తగ్గించవచ్చు. అట్లా అనుకుంటున్నాడేమో అనుకుంటాను. ఓకే, మీరు ఎందాక అన్నారు కాదు, గత ప్రభుత్వం తెలంగాణ సెంటిమెంట్ను సజీవంగా ఉంచే విధంగా వాళ్ళ ప్రజల మనోభావానికి అనుకూలంగా ఉందన్నారు కదా, ఏ అంశాలను అట్లా అది ప్రోజు చేయగలిగింది? అంశాలంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అనేక అస్తిత్వ చిహ్నాలను, అస్తిత్వ ఆకాంక్షల్ని, ఎక్స్ప్రెషన్స్ని ముందుకు తీసుకొచ్చింది కదా. ఒకప్పుడు అసలుకి బతుకమ్మ అనేది గ్రామాల్లో ఆడటం కూడా తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే చెరువులన్నీ ఎండిపోయినాయి, ఏ చెరువులో మెయింటెనెన్స్ లేవు. కానీ ఉద్యమం ఏం చేసింది, బతుకమ్మను పునరుజ్జీవింపజేసింది. గ్రామాల్లోనే నామమాత్రంగా ఉన్న బతుకమ్మ హైదరాబాద్ నడిబొడ్డు మీద ఆడేటట్టు చేసింది. అంటే తెలంగాణ లాంటి ఉద్యమాన్ని సంఘటితం చేయడానికి, సమీకరించడానికి కేవలం ఆర్థిక రాజకీయ డిమాండ్లు, వాటికి సంబంధించిన నినాదాలు మాత్రమే కాదు, సాంస్కృతికమైన అనేక ఆకాంక్షల యొక్క వ్యక్తీకరణ కూడా ప్రజల్ని ఏకం చేస్తుంది. మనం చెప్తారు కదా, గణేష్ ఊరేగింపులు తిలక్ ప్రారంభించడం వల్ల జాతీయోద్యమ భావన పెరిగింది. అట్లా ప్రతి ఏ ఉద్యమానికైనా కూడా సాంస్కృతికమైన ప్రతీకలతో వచ్చే దోహదం ఉంటుంది. అట్లా తెలంగాణ ఉద్యమానికి బతుకమ్మ కానీ, తెలంగాణ తల్లి అనే భావన కానీ, ఇవన్నీ కూడా పనికొచ్చినాయి కదా. దాన్ని ఈయన కూడా ఉద్యమంలో అగ్రస్థానంలో లీడ్ చేసినాడు కాబట్టి కేసీఆర్. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం బతుకమ్మను చాలా అధికారికంగా నిర్వహించింది కదా. తర్వాత బతుకమ్మ పండగని మళ్ళీ పద్మశాలీలు, నేత పనివారుల జీవనోపాధితో ముడిపెట్టింది. తర్వాత తెలంగాణ సంబంధించిన కవులు, రచయితలకు సంబంధించిన సత్కారాలు చేసింది. తెలంగాణలో ఈ తెలంగాణ తనానికి సంబంధించిన ఒక వాతావరణం తీసుకొచ్చినప్పుడు అంటే మనకు ఒక విజయం సాధించిన భావన, ఒక సంతృప్తి కలిగే భావన ఏర్పడుతుంది. ఎంతకాలం ఉంటుందని కాదు, వేరే విషయం. అది నిజమైన ఆర్థిక వాస్తవమైన కష్టాలు ముందుకు వచ్చినప్పుడు ఈ సాంస్కృతికమైన సంతృప్తిని అధిగమించి వ్యతిరేకత పెరుగుతుంది, అది వేరే విషయంగా. మొదట్లో మనకు అది కావాలి కదా. తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ వచ్చిందన్న వాతావరణం కలగాలి. ఆ వాతావరణం కల్పించే ప్రయత్నం ఆయన చేసినారు. అప్పుడు ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు, ప్రజలు కూడా చూసిన డిమాండ్ను వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కూడా.